గ్యాస్ సిలిండర్ ధరలపై పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ పడింది. దీంతో దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ పై 115 రూపాయలు పెరిగింది. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్ ధర 965 రూపాయలకు చేరింది. ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. అటు పెట్రోల్ ధరలు కూడా మరో 2 రూపాయలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. గ్యాస్ సిలిండర్ ధరలపై పశ్చిమాసియా యుద్ధ ఎఫెక్ట్ పడింది. దీంతో దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ పై 115 రూపాయలు పెరిగింది. పెరిగిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్ ధర 965 రూపాయలకు చేరింది. ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. అటు పెట్రోల్ ధరలు కూడా మరో 2 రూపాయలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. వంట గ్యాస్ ధరలు పెరిగాయి. అటు కమర్షియల్ తో పాటు రెగ్యులర్ గా యూజ్ చేసే సిలిండర్ కి సంబంధించిన వంట గ్యాస్ సిలిండర్ ధరలు కూడా అర్ధరాత్రి నుంచి ధరలు పెరిగినట్టుగా కూడా అమల్లోకి వస్తున్నట్టు స్పష్టం చేసింది. ఉజ్వల్ పథకంలో మార్పులను అలాగే పెట్రోల్ లో కూడా 2 రూపాయలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదంతా కూడా పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావం వల్ల. అప్డేట్స్ ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచ దేశాలపైన ఇప్పటికే భారీ ఎత్తున అటు పెట్రోల్ సమస్య ఎదుర్కొంటుంటే తాజాగా భారత్ పై దాని ప్రభావం మరింత చూపుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇక వంట గ్యాస్ ధరలు కూడా భారీగా పెరిగాయి. గృహ వినియోగం ఎల్పీజీ సిలిండర్ పై 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ పై 115 రూపాయలు పెంచుతూ చమురు సంస్థలు తాజాగా నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు సైతం కూడా నిన్న అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చడం జరిగింది. ఇక హైదరాబాద్ లో ఎల్పీజీ సిలిండర్ ధర 965కి చేరితే ఉజ్వల్ పథకం కింద ప్రస్తుతానికి అందిస్తున్న సిలిండర్ల ధరలపై ఎలాంటి మార్పు లేదనేది కూడా చమురు సంస్థలు స్పష్టం చేసినప్పటికీ ఇక గృహ వినియోగం ధరకు సంబంధించి 14.2 కేజీల సిలిండర్ పై మాత్రం భారీగా 60 రూపాయలు పెరిగిందని చెప్పాల్సి ఉంటుంది. ఢిల్లీలో ప్రస్తుతం ఎల్పీజీకి సంబంధించి 913 రూపాయలుగా గృహ వినియోగ సిలిండర్ ధరపై ఉంటే ఇక ముంబైలో 912 రూపాయలు, కోల్కతాలో 939 రూపాయలు, చెన్నైలో 928 రూపాయలుగా ప్రస్తుతం ధరలు కొనసాగుతున్నాయి. ఇక వాణిజ్య సిలిండర్ ధరకు వచ్చేసి దాదాపు ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర 1883 రూపాయలు, ఇక ముంబైలో 1835 రూపాయలు, కోల్కతాలో 1990 పెట్టుకుంటే ఇక చెన్నైలో అత్యధికంగా 2043 రూపాయలు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఇక ఎక్కడైతే అత్యధికంగా హోటల్స్ మెట్రోపాలిటన్ సిటీలో ఉండే ప్రాంతాల్లో మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. స్విగ్గీలో బుక్ చేసిన వారికి కూడా సైతం మరింత రేట్లు పెరిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఘర్షణ నేపథ్యంలో ఇంధన లభ్యతపై ఆందోళన అయితే వ్యక్తమవుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సైతం కూడా అధికారులతో ఒక సమావేశం నిర్వహించారు. పౌరులకు అందుబాటు ధరలో ఇంధన లభ్యత ఉండేలా చూస్తామంటూ తొలి ప్రాధాన్యత అని చెప్పినప్పటికీ కూడా అర్ధరాత్రిగా ఒక్కసారిగా చమురు ధరలు పెరుగుతూ అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధర పెరగడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ఇరాన్ నుంచి రావాల్సిన అనేక నౌకలు సైతం కూడా అక్కడే పరిమితం అవడం, దానికి సంబంధించి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న తాజాగా గ్యాస్ పైన ప్రధానంగా ప్రస్తుతం కొరత కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు పెట్రోల్ పై కూడా రేట్లు మరింత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 94.77 పైసలు, గోవాలో 96.55 పైసలు ఉంటే మరో 2 నుంచి 3 రూపాయలు కూడా అధిక భారం సామాన్య ప్రజలపై పడే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక యుద్ధం కొలిక్కి వచ్చే వరకు కూడా ఈ ప్రదేశాల నుంచి రావాల్సిన అనేక నౌకలు కావచ్చు, ముఖ్యంగా పెట్రోల్ కు డీజిల్ కి సంబంధించిన వాటిపైన కూడా అత్యధిక స్థాయిలో కూడా రేట్లు పెరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఎవరికి ఇబ్బందులు రాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నామని
కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. 20 నుంచి 30 రోజులు సరిపడా గ్యాస్ కొరత, 20 నుంచి 30 రోజులు సరిపడా గ్యాస్ కావచ్చు, పెట్రోలియం కావచ్చు, ఇతర ముడి సరుకులు సైతం కూడా పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా తాజాగా నిన్న ఒక్కరోజే ఆయిల్ కంపెనీల డెసిషన్తో ఒక్కసారిగా నిన్న అర్ధరాత్రి నుంచి రేట్లు పెరగడంతో అనేక మంది సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి చమురు లభ్యత పైన ఇంత ప్రభావం ఉంటే మరింత యుద్ధం కొనసాగుతూ మాత్రం ఇతర వస్తువుల రేట్లు సైతం కూడా మార్కెట్ లో భారీగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం కొంత అప్రమత్తం చేసింది. కావాలని కృత్రిమంగా ఎవరైతే ఈ సరఫరాలు ఇబ్బంది కలిగిస్తున్నారో వారిపైన కూడా కొంత చర్యలు చేపట్టాల్సిందిగా, వాటిపైన దృష్టి సారించాల్సిందిగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం కొంత అలర్ట్ జారీ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ సతీష్.